నమస్కారం. అందరు ప్రేక్షకులకి నా నమస్సుమాంజలి. ఈరోజు చాలా మహత్యమైన రోజు. ఎందుకంటే మనం రాములు గారితో పరిచయం పెంచుకుంటున్నాం. అయితే రాములు గారు గత 45 సంవత్సరాల నుంచి కాలజ్ఞానం మీద చాలా పరిశోధన చేశారు. అట్లాగే మాణిక్యమ్మ గారు దర్శనం, సేవ మరియు కాలజ్ఞానమైన ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే 2016 సంవత్సరంలో ఆయనకి ప్రత్యక్షంగా మహా అవతార్ బాబాజీ దర్శనం కలిగించారు. ఆ తదంతరమే ఆయన భవిష్యమాలిక గురించి కూడా తెలుసుకున్నారు. మీరందరూ ఈ మధ్యన చాలా యూట్యూబ్లో వింటూనే ఉన్నారని నేను ఆశిస్తున్నాను. భవిష్యమాలిక గ్రంథం గురించి చాలా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ గ్రంథంలో ఏంటంటే రాశారు, మనం ఇప్పుడున్న సమయంలో కలియుగం అంతమైందని, సత్యుగం వైపు మనం అందరూ మళ్ళుతున్నామని చాలా క్లియర్గా గ్రంథంలో రాసున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం? ఇది అసలు నిజంగా రాశారా? ఎవరు రాశారు? అసలు భవిష్యమాలిక ఎలా వచ్చింది? దీని గురించి ఇంకొంచెం విస్తారంగా మనం రాముల స్వామి గారితో తెలుసుకుందామండి. నమస్తే రాముల స్వామి గారు, అభినందనాలు. నమస్కారం. అయితే భవిష్యమాలిక అనే గ్రంథం అసలు మీకు ఎలా తెలుసుకున్నారు? ఎవరు రాశారు? మాకు కొంచెం చెప్పగలరా? సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఇది కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజుని వాళ్ళిద్దరూ ఆత్మ గురించి బోధ చేసేటప్పుడు యమధర్మరాజు చేసినటువంటి శ్లోకం. ఎందుకు అంటే మీరు వినేవారికి చెప్పేవారికి శక్తినివ్వు పరమాత్మ, ఆత్మజ్ఞానం గురించి అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇది ఉచ్చారణ చేస్తే ఆత్మజ్ఞానం, భగవంతుని యొక్క దయ వినేవారికి చెప్పేవారికి అందరికీ లభించుగాక అని ప్రార్థన చేస్తాం. తప్పకుండా. అమ్మా చెప్పండి. భవిష్యమాలిక గురించి అసలు ఎలా తెలుసుకున్నారు? నేను నా 4వ ఏట నుండే ఆత్మజ్ఞానం దివ్య పురుషుల ద్వారా పొందాను. ఆత్మ గురించి ఇవన్నీ కూడా చిన్నగా ఏమి తెలియనటువంటి బలి స్థితిలో భగవంతుడు పూర్వజన్మ సుకృతం వల్ల నాకు కలిగించాడు. తర్వాత భగవంతుణ్ణి చూడాలనే తపన నాలోపల ఎప్పుడూ ఉండేది. వేదం చదవాలి, పురాణాలు చదవాలి, భగవంతుని చేరుకోవాలి, అటువంటి విద్య చదవాలి. అంటే సంస్కృతం తెలుగు పండితునిగా నేను అభ్యాసం చేసి నటువంటి సమయంలో ముమ్మడివరం బాలయోగి అని వారు ప్రథమ గురువు వారి యొక్క దర్శనమైంది. తర్వాత మాణిక్యేశ్వరి మాత గుల్బర్గా జిల్లా యానుగుందిలో వారు అన్నము లేదు, నీరు లేదు, నిద్ర లేదు, ఎప్పుడూ సమాధి స్థితి. ఎక్కడంటే అక్కడ దర్శనము, ఒకే క్షణములో 10 దిక్కులు కూడా ఒకేసారి దర్శనం కూడా, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవడం, దూర దర్శనము, దూర శ్రవణము, ఎక్కడ ఏమి ఉన్నా కానీ కనిపిస్తుంది, వినపడుతుంది. అతీతమైనటువంటి శక్తివంతులు. నాకు 78లో వారి యొక్క దర్శనం కలిగింది. విశ్వరూపం చూపించారు. ఒకసారి కాళీమాత యొక్క విశ్వరూపం కూడా నాకు చూపెట్టారు. నాకు శక్తిపాతం కలిగించారు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని కలిగించే తన శిష్యుని చేసుకొని వారి యొక్క ఆశ్రమంలో సాహిత్య సేవ చేయటానికి నాకు సేవ ఇచ్చారు. వారి యొక్క చరిత్ర వ్రాయడం, సీడులు, క్యాసెట్లు, అహింస గురించి బోధించడం, భాగవతం, భగవద్గీత, వేదాల్లో ఉన్నటువంటి విషయాలు అన్ని భక్తులకు బోధించి ఏది ధర్మమో, ఏది న్యాయమో, అమ్మ యొక్క నడక ఏంటిదో అదన్నీ చెప్పడం నా యొక్క డ్యూటీ ఆశ్రమంలో. ఆ విధంగా 45 సంవత్సరాలు వారు సేవలో ఉన్నారు. వారు అమ్మగారు ఏం చెప్పేవారు అంటే ప్రతిరోజు కూడా కాలజ్ఞానం ఇట్లా రాబోతుంది ఇవే చెప్పారు. ప్రకృతి చేంజ్ అవుతుంది, రాముడు వెలుస్తాడు, రామరాజ్యం వస్తుంది, అప్పుడు ఏమి లేదు, అవును వస్తుంది అని అమ్మ మాటకి చెప్పారు. అంటే అప్పుడే చెప్పారు. ఎప్పుడు 45 సంవత్సరాల క్రితమే చెప్పారు. అయ్యా అమ్మ వస్తుంటే తలుపులు వాటంతట అవే విప్పుకునేది.
ఎంత చిన్నగా అంటే అంత చిన్న. తర్వాత అమ్మ వచ్చారు. తర్వాత వారు కూర్చున్నటువంటి ఆసనం దర్భాసనం అమ్మ లేచిన తర్వాత దానంతటా అదే చుట్టుకొని పక్కకు పడే మా కళ్ళారా చూసి. అట్లాగే వారు ఉన్నటువంటి గది యొక్క దర్వాజకు చిన్న చిన్న పురుగులు పట్టుకొని అట్లాగే మరణించారు. చూసారా? అవి భగవంతుని గురించి ఎంత తపన చేస్తున్నవి. మానవ జన్మ రావాలని భగవంతుని కోరుకుంటాయి చూడండి. కానీ మానవులు గ్రహించలేరు, భగవంతుని చూడలేరు అని చిన్న చిన్న మాటలతోని ఎన్నో విషయాలు చెప్పేవారు. అటువంటి చిన్న చిన్న మాటలతోటి ఆత్మ జ్ఞానాన్ని కలిగించి కోట్లాది మందిని జ్ఞానవంతుల్ని చేశారు. అమ్మగారు వచ్చింది ధర్మ సంస్థాపన కొరకే అని అమ్మగారే చెప్పారు. ఎట్లా? కాలజ్ఞానం చదువు అని బ్రహ్మంగారి మఠం నుంచి కాలజ్ఞానం తెప్పించి యోగ శిక్షణ అని చెప్పి పెట్టించి దాంట్లో ఒకరిని నన్ను చేసి యోగ శిక్షణ అందరికీ ఆ బుక్ ఇచ్చారు, కాలజ్ఞానం. దాన్ని సాంద్ర సింధు వేదము అంటే 4 వేదాల యొక్క సారము అది అని అర్థం. అది ఎవ్వరికి అర్థము కాదు, వారి యొక్క దయ వల్ల గురు కృప వల్లనే అర్థమవుతుంది ఎవరికి. దాన్ని నేను డబ్బులు పంపలేదు, మా ఇంటికి వచ్చింది భగవంతుని యొక్క దయ వల్ల. దాంట్లో ఇట్లా తీసి నా మనసులో ఏమనిపించింది, నా గురించి ఏమైనా ఉండొచ్చునా అని చెప్పి దండం పెట్టి ఈ పుస్తకం ఇట్లా తీసి చూశాను. అక్కడ ఏముంది అంటే, నువ్వు అడిగేది చూడు, నీ గురించి ఏమి చెప్పాలి, నీవు ధర్మాత్ముడివి, నేను అనంతుడను అని ఈ విధంగా వ్రాయాలి నీ గురించి అంటే ఏదో ఉంది అని. ఆ రోజు నుంచి 7 సంవత్సరాలు సాధన చేశాను. సరస్వతి మాత దర్శనమయ్యింది. తర్వాత దాంట్లో ఉన్న జ్ఞానం అంతా నాకు లభించింది. అమ్మగారి యొక్క శక్తి వల్ల ప్రచారం చేశాను. ఇదే భగవంతుడు వస్తున్నాడు అని అమ్మగారు చెప్పేవారు. మొన్న కూడా అమ్మ 7/3/2020 నాడు అమ్మ శివలింగంలో లయమైంది. అప్పుడు కూడా అమ్మ చెప్పారు, గదాధరుడు వస్తుండు నాయనా, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తాడు, పుట్టబోతున్నాడు, పుట్టిండు, వస్తాడు, మన దక్షిణ భారతదేశానికి వస్తాడు, రామరాజ్యం అవుతుంది, కలి అంతా పోతుంది, పుణ్యాత్ములే పొట్టుపోయి గట్టి నిలుస్తుందని ఇదే మాట చెప్పారు. 78 1900 పొట్టుపోయి గట్టి నిలుస్తుంది, ఇత్తనాలే నిలుగుతాయి, భక్తులే నిలబడతారు. ఒత్తిలాగా ఉండాలి. రామ అనని వారు రాలిపోదురు తెలుసుకోండి బ్రహ్మంగారు చెప్పలేదంటనకపోయేరు, నరులార గురుని చెరి మృత్యుతే బ్రతకనిచ్చేరు. బ్రహ్మంగారు చెప్పినాడు, నాయన రాబోయేటటువంటి కాలం భయంకరంగా ఉంటుంది, పాపాత్ములంతా కూడా పోతారు అని రాశారు కాలజ్ఞానం. చెప్పలేదంటనకపోయేరు, నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతక నేర్చారు. అప్పుడు మీకు తెలుస్తుంది. ఎప్పుడో ఏ వేళ్ళనో, మరి ఇది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు అనేది ఏమి తెలియదు. తప్పదినియో గురుని వాక్యము, తప్పు త్రోవల పోవారల చప్పరించుక మింగు చెప్తుంది. తప్పు దారి నడిచేటటువంటి వాళ్ళని పట్టుకొని తెలుసు. మరి అదే భవిష్యమాలికలో కూడా రాస్తున్నారు, అదే రాశాం. ఇది ఎప్పుడు జరుగుతుంది కాలజ్ఞానం? 5000 తర్వాతనే వృత్తి. పంచసహస్రానిపై తెలిసేని అని రాశారు. పంచసహస్రాన్ని ఎప్పుడు అవుతుంది? శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమిని వదిలిపెట్టిన కానించి లెక్క తీసుకుంటే కలి ప్రవేశించింది. అవునండి, అది భాగవతంలో రాసి ఉంది. అక్కడి నుంచి 1901 వరకు 5000 నిండుతుంది. క్రీస్తు శకం 1901 వరకు 5000 మనం పంచాంగంలో చూసుకోవచ్చు. 5000 తర్వాత జరుగుతుంది ఈ కాలజ్ఞానం. మాలికలో కూడా అట్లాగే ఉంది. అంటే రెండిట్లో కూడా 5000 సంవత్సరాలు తర్వాత ఇది వర్తిస్తుంది. ఈ కాలజ్ఞానంలో రాసింది, భవిష్యమాలికలో రాసింది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ నేను 30 సంవత్సరాలు ప్రచారం చేశాను కాలజ్ఞానం నుంచి. అయితే ఈ కాలజ్ఞానంలో ఇంకా చాలా డీటెయిల్గా ఉంది. అట్లాగే భవిష్యమాలలో కూడా చాలా డీటెయిల్. అది ఉత్తర భారతదేశానికి చాలా ఎక్కువ ఉంది, దక్షిణ భారతదేశానికి చాలా ఎక్కువ ఉంది కాలజ్ఞానం.
ప్రతి ఊరు గురించి కూడా రాశాడు బ్రహ్మంగారు. ఏం జరుగుద్ది, ఎక్కడ ఏం జరుగుద్ది, బెంగళూరులో బాదామి ఏకమే రాజ్యం రామధర్మజమే, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బాదామి ఏకమే రాజ్యం రామధర్మజమే, భగవంతుడు ఇక్కడికి వస్తాడు, బాదామి ఏకమే రాజ్యం. మరి అలాంటి భవిష్యమాలిక అసలు ఎవరు రాశారు, ఎందుకు రాశారు, అది ఇప్పుడే ప్రచారంలోకి ఎందుకు వచ్చింది, ముందర ఎందుకు రాలేదు? అయితే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క స్నేహితులు దాంట్లో ముఖ్యులు 5. అచ్యుతానంద దాసు జన్మ తీసుకోవడం జరిగింది ఒరిస్సాలో. భగవంతుడైనటువంటి జగన్నాథుడు వాళ్లకు దర్శనమిచ్చి మీరు తపస్సు చెయ్యండి, రాబోయేటటువంటి కాలగతులు మీకు తెలుస్తుంది అని చెప్పి ఒక మాలని ఇవ్వడం జరిగింది, పద్మమాల ఇవ్వడం జరిగింది. అది ఇస్తే మీరు వేసుకుని ధారణ చెయ్యండి, ఎక్కడైతే ఈ పద్మం మాల యొక్క రేకులు విడి అక్కడ పడుతుందో ఆన్నే కూర్చొని తపస్సు మీకు కాలగతులన్నీ తెలిస్తే అది భవిష్యమాలి రాయండి చెప్పారు. అట్లాగే అచ్యుతానంద దాస్, బలరాం దాస్ వీళ్ళందరూ కూడా 5 స్నేహితులు అదే విధంగా చేయడం జరిగింది. పురి జగన్నాథులో కల్పవృక్షం ఉంది, దాని కింద కూర్చొని వ్రాయడం జరిగింది. అది ఏం జరగబోతుంది అనేది భవిష్యత్ అంతా కూడా వ్రాయడం ఆ గ్రంథంలో రాయడం. దాంట్లో సూచన ఏమున్నది అంటే 4800 సంవత్సరాలే కలియుగము. విష్ణు పురాణంలో గాని, మను పురాణంలో గాని, భవిష్య పురాణంలో గాని, భాగవతంలో గాని, ఇటు కాలజ్ఞానంలో గాని సేమ్ ఉన్నాయి. అంటే మరి భాగవతంలోనూ యాక్చువల్లీ మన శాస్త్రాల ప్రకారం చూస్తే 4,36,000 లేకపోతే 32 సంవత్సరాల వరకే ఈ కలియుగం నడుస్తుంది, దాని తర్వాతే సత్యుగం వస్తుంది అని అంటారు కదా, మరి అది ఆ లెక్క పని చేయదా? చేస్తుంది. ఎట్లా అంటే భాగవతములో భగవంతుడు ఎక్కడ పుడతాడు అని చెప్పాడంటే శంబల గ్రామ ముఖ్యస్య, శంబల గ్రామంలో ముఖ్యుడు అయినటువంటి బ్రాహ్మణస్య, బ్రాహ్మణుల యొక్క మహాత్ముల లోపట భవనమందు విష్ణు యశస్సహ, విష్ణు యశుడు అనేటటువంటి పేరుతోటి కల్కి భగవానుడు ప్రాదుర్భవిష్యతి పుడతాడు అని చెప్పాడు. ఎక్కడ అంటే 12వ స్కందము 2వ అధ్యాయము 18వ శ్లోకం ఇది దీంట్లో చెప్పడం జరిగింది. కలికి భగవానుడు శంబల గ్రామంలో జన్మిస్తాడు. శంబల ఎక్కడ ఉంది, అది కేవలం యోగులకే తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు. ఇక్కడ శంబల ఉంది, అక్కడ శంబల ఉంది, శంబల అని పేర్లు ఉన్నాయి. కృష్ణుడు నా పేరు కృష్ణుడు అన్నంత మాత్రం నేను కృష్ణుడు కాదు కదా, కరెక్ట్ అండి. రాముడు అన్నంత మాత్రం రాముడు కాదు కదా. అట్లాగే ఇది ఆధ్యాత్మిక గ్రామం, అంటే గుప్తం ఆధ్యాత్మికం కేవలం యోగులకే తెలుస్తుంది, యోగులే దర్శించగలుగుతారు, ఎవరు దర్శించలేదు. భగవంతుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడు బ్రహ్మచరతి ఇది బ్రాహ్మణ. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మచరతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మ యొక్క దారిలో ఎవరు నడుస్తారో నడుస్తారో వారే బ్రాహ్మణుడు. అటువంటి క్రియ బ్రాహ్మణుడు చేస్తారు. అటువంటి బ్రాహ్మణ కుటుంబంలో వీరు జన్మిస్తారు. వారి పేరేంది? విష్ణు యశస. వారి యొక్క కుటుంబంలో కల్కి పుడతాడు. ఎప్పుడు? కలియుగం ఎండులో. ఆ కలియుగం ఎండు ఎప్పుడైతుంది అంటే అది భాగవతంలోనే భగవంతుడైనటువంటి వేదవ్యాసులు వ్రాశారు. ఎక్కడ వ్రాశారు? 12వ స్కందంలో 2వ అధ్యాయంలో 24వ శ్లోకంలో వ్రాశారు. ఏమని వ్రాశారు అంటే యదా చంద్రచ్చ సూర్యచ్చ తదా తిష్యతి బృహస్పతి. అంటే దీనికి అర్థం ఏంటంటే చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి అంటే గురువు, ఈ 3 కూడా
ఏకరాశి ఒకే రాశిలో సమేష్యంతి కూడి ఉండగా తదా భవతి తత్కృతం కృతయుగం వస్తుంది. పుష్యమి నక్షత్రములో మొదటి పాదములో ఆషాఢ మాసములో ప్రథమ, అది అమావాస్య అయి ఉండాలి, అమావాస్య అయి ఆషాఢ మాసం అయి ఉండాలి, కర్కాటక రాశి అయి ఉండాలి, పుష్యమి నక్షత్రం అయి ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు ఒకే రాశిలో సమావేశం అవుతాయో అప్పుడు కలియుగం పోతుంది, కృతయుగం వస్తుంది అని దీని యొక్క. అది ఎప్పుడు వచ్చింది అంటే 1/8/1943లో వచ్చింది. మీరు పంచాంగాలు తీసి చూడండి, ఉన్నదా లేదా. 1943లో వచ్చింది, అప్పుడే వచ్చేసింది. అంటే ఏమిటి, అంత కల్కి భగవానుడు ఎండింగ్ లో వస్తాను. అవును అవును, అదే నా ప్రశ్న. అంటే అది ఎండ్ లో వస్తాడు. అయితే కలియుగము చివరి పాదములు అంటే 4,32,000 దాంట్లో కల్కి పురాణంలో ఏమని రాసిందంటే 4,32,000 సంవత్సరాలు, 3,60,000 సంవత్సరాలకు నేను వస్తా అని దాంట్లో రాసింది. వేదవ్యాసుడు రాశాడు. అది తప్ప అది కరెక్టే, ఇది కరెక్టే, ఎట్లా అనేది దాన్ని నిరూపణ చేయడానికి ఆ భగవంతుని దయ వల్ల నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చేస్తాను. అక్కడ ఇచ్చింది అది కరెక్టే, వేదవ్యాసుడు ఇచ్చింది. వేదవ్యాసుని యొక్క మాట ఒక్కటి కూడా తప్పుకోవడానికి వెళ్ళలేదు. అయితే ఇక్కడ ఇప్పుడే వచ్చేసింది కదా మరి, అంటే కలియుగం పోయిందని అర్థం కదా, దీనికంటే ముందే జన్మించాలి కదా. అంటే కాలజ్ఞానం ఏం చెప్తుంది అంటే, కాలజ్ఞానం పంచసహస్రాన్ని పై తెలిసేనిమా 5,000 సంవత్సరాల తర్వాత భగవంతుని యొక్క రాక తెలుస్తుంది అని చెప్పాడు క్రమంగా. భగవంతుని యొక్క రాక అనేది తెలుస్తుంది. ఎట్లా చెప్పాడు అంటే, భూదేవి 1891లో హరనామ సంవత్సరం అది. భూదేవి, దేవేంద్రుడు, బ్రహ్మదేవుడు, మునులు అందరూ కూడా వైకుంఠం పోయినట్లుగా రాసి ఉన్నది. డేట్ ఇచ్చిండు, హరనామ సంవత్సరం ఇచ్చిండు. వీళ్ళంతా పోయారు. వారికి పోయి భూదేవి నమస్కారం చేస్తుంది. తండ్రి, నేను ఆగలేను, ఉండలేను, పాపం ఎక్కువైంది. 4 పాదాలుగా ఉన్నటువంటి ధర్మము కాస్త 3 పాదాలకే వచ్చేసింది. 3 పాదాల్లో కలియుగంలో ఒకటే పాదము, ఆ ఒక్క పాదం కూడా లేదు. గోవు యొక్క పాదం ఇరిగిపోయింది, కలి యొక్క ఇదైపోయింది. వాడి ఇది పాపానికి నేను తట్టుకోలేను తండ్రి, మీరు రాకుంటే నేను ఉండలేను అని. మీరు ఇప్పుడే రావాలి అని. ఎందుకంటే నీ యొక్క నియమం ఏంది అంటే, ఎప్పుడైతే ధర్మం లోపిస్తుందో, యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత, గ్లాని ఎప్పుడైతే కలుగుతుందో మీరు వస్తాను అని మీరు అభయం ఇచ్చారు కదా. అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని భూదేవి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమన్నాడంటే, నేను ఒక నా అంశతోటి నేను పంపిస్తున్నాను అని అభయం ఇవ్వడం జరిగింది. దేవతలారా, మీరందరూ కూడా భక్తులై జన్మించండి భూలోకం, వీరికి సహకరించండి. భారతదేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా మీరు భక్తిని పెంచండి. దేవతలే 33 కోట్ల దేవతలు, 16,000 ఋషులు, ఇంకా సిద్ధ పురుషులు 24 మంది. వీళ్ళందరూ కూడా మీరు సహకరిస్తేనే ఇది అవుతుంది, లేకపోతే కాదు. కలి యొక్క ఇది చాలా ఉన్నది అన్నాడు. అప్పుడు భూమి మీదకి వచ్చి మీరంతా వెళ్ళండి అని 7గురిని పంపించడం. వీరధర్మజులు, దాంట్లో చెప్పినటువంటి పేర్లు వీరధర్మజులు, రామధర్మజులు, వీరయోగి, ఇంకా వేరే 4 యొక్క పేర్లు ఉన్నవి. వీరి యొక్క డేట్లు కూడా ఉన్నవి. ఈ యొక్క భూలోకములో పుట్టినటువంటి జన్మతో సహా ప్లేసు, నేము అవన్నీ కూడా క్లియర్ రాసి ఉన్నాయి కాలజ్ఞానం. వారు 5/5/1930లో సూర్యలోకములో సభ చేసుకొని కాలనేమిని అనేటటువంటి పేరు గల పుష్పక విమానం మీద ఎక్కి అప్సరసలో ఆడగా, గంధర్వులు పాడగా, వారు వస్తూ ఉంటే అందరూ ఆహా భూమి అంతా పాపం పోతుందని ఆడుతూ ఉంటే ఆ పరమాత్ముడు భూమికి దిగాడు అని చెప్పి కాలజ్ఞానములో 10వ అధ్యాయములో మొదటి పేజీలో ఈ డేట్ ఇవ్వడం జరిగింది.
నేను నిరూపణ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయ్యా నా యొక్క అడ్రస్ ఇస్తాను. అయ్యా నేను నిరూపణ ఎవరైనా సరే అంటే యూజువల్ గా ఇదే కదా ప్రశ్న అందరూ వేస్తున్నారు. అది అయితే ఎప్పుడైతే వారు భూమి మీదకి 5/5/1930లో మహానందికి అహోబిలానికి రావడం జరిగింది. అహోబిలములో అక్కడనే నరసింహస్వామి వెలసి హిరణ్యాక్షుని వాళ్ళందరినీ దుష్ట అవమానం చేసి అక్కడ వెలిసినటువంటి ప్రదేశం ఎక్కడ సూర్యలోకం నుంచి వచ్చినట్టుగా. సూర్యలోకం ఏమనుకుంటాం, మండుతున్న గోళం అనుకుంటాం. అట్లా కాదు, అక్కడ ఏముంది, దేవతలు సభ చేశారు అని అక్కడి నుంచి రావడం. అంటే మరి ఇప్పుడు భవిష్యమాలిక ఇంతకన్నా ముందర నుంచి ప్రచారంలోకి ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇది సమయం కాబట్టి. ఇది లేటెస్ట్. ఈయన ఉన్నదేమో 400 సంవత్సరాలు, 416 సంవత్సరాలు, వారిదేమో 600 సంవత్సరాలు. భవిష్యమాలిక 600 సంవత్సరాలు. 1485లో వారు జన్మించారు. వీరు 1608లో వీరు జన్మించారు. జన్మించి పూర్తిగా పతనమైనటువంటి ధర్మాన్ని నిలబెట్టినటువంటి పరమాత్ముడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ముస్లింలను రాజుల్ని శిష్యులుగా చేసుకొని హిందూ ధర్మాన్ని కాపాడారు. యజ్ఞం చేస్తుంటే సంహారం చేస్తే వద్దు, అట్లా చేయరాదు అని చెప్పి నీళ్లు పోసి దీపం పెట్టారు. అంటే ఏంటంటే దీనివల్ల తెలుస్తోంది ఘోరమైన కలియుగం అయిపోయింది, వచ్చేసింది. ఎప్పుడు అంటే అంతకుముందు ఎప్పుడు అంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయిన కానించి కలి ప్రవేశించింది విక్రమార్కుని వరకు, అంటే 3044 వరకే అటు ఇటు ధర్మంతో నడిచింది. తర్వాత 2000 మేచలేదు. అదే ఘోరమైన కలియుగం, అదే ఘోరమైనటువంటి లేనిగా సనాతన ధర్మాలు ఏవి అంటే 4. ఈ ధర్మాలు ఉంటేనే సత్యయుగం. ఏదది అంటే సత్యం ఉండాలి, దయ ఉండాలి, తపస్సు ఉండాలి, దానము ఉండాలి. ఇవి 4 సనాతన ధర్మాలు, సత్యయుగం యొక్క ధర్మాలు. కృతయుగం పోయిన తర్వాత యుగానికి వచ్చేసరికి 3 అయితే, ద్వాపరానికి వచ్చేసరికి 2 అయితే, దాంట్లో తమో గుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది ద్వాపర యుగం. అందుకనే శ్రీకృష్ణుడు రావడం. అక్కడ మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. కృతయుగంలో కేవలం తపస్సే ఉంటుంది, జపం ఉండదు, తపస్సు ఉంటుంది. తపస్సు అంటే అందరూ కూడా తపస్సే, అందరూ సాత్విక భావనతోటే ఉంటారు కృతయుగం. అంటే దీని మీద ఒక ప్రశ్న ఉంది స్వామి గారు, మరి ఇప్పుడు అందరూ సాత్విక భావనతో ఇప్పుడు లేరు కదా? అదే చెప్తున్నా. ఇది సత్యయుగ ప్రవేశం వస్తుంది కాబట్టి ఎట్లా వస్తుందని సత్యయుగంలో ఇవి సనాతన ధర్మాలు, ఇవి 4. దీనికి వర్ణాశ్రమ ధర్మాలని వేలు లక్షలుగా విడిపోయి ఇట్లా ఉంటాయి. అవి భగవంతుని యొక్క సనాతన ధర్మాలు. సనాతనుడు భగవంతుడు, సనాతన ధర్మాలు ఇవి అన్నమాట. ఈ ధర్మాలు ఉండాలి. అయితే కలియుగములో ఆ 4 లేవు, ఒక్కటి లేదు. ఒక్క పాదం ఉండాలి కదా, ఒకటి కూడా లేదు. ఎప్పుడు అంటే విక్రమార్కుని వరకే జరిగింది. తర్వాత మ్లేచ్ఛాచార్యుడైనటువంటి హిందువుల ముస్లింల యొక్క రాజ్యం అయిపోయింది, క్రిస్టియన్స్ యొక్క రాజ్యం అయిపోయింది, ఆంగ్లేయుల రాజ్యం అయిపోయింది. ఏమంటాడే షష్ఠిర్ వదంతి 60 అని సంస్కృతంలో మాట్లాడేటువంటి భాష, 60 అంటే ఆంగ్లేయులు వస్తారు. ముస్లింలు పాలన చేస్తారంటే పానీయ వదంతి పానీయం, సంస్కృతంలో పానీయం అని అంటారు. పానీ అనే శబ్దాలు ఉపయోగిస్తారు. ఈ భూమి మీద ఈ భారతదేశంలో సంస్కృతం దేవభాష అయినటువంటి దేవభూమి అయినటువంటి మొత్తం పాపం ఇదైపోతుంది. అటువంటి ఇదిలో అది భవిష్య పురాణంలో రాయండి. ఇది అటువంటి సమయంలో భగవంతుడు వస్తాడు. ఎప్పుడు అంటే విక్టోరియా రాణి కలకత్తాను రాజధానిగా చేసుకొని 1900 సంవత్సరంలో ఆమె మరణించింది. 8 మంది మంత్రులతో పాలన చేసి అంతవరకే వ్రాయడం జరిగింది భవిష్యత్ పురాణం. తర్వాత వ్రాయలేదు. ఎందుకని అంటే అక్కడి వరకే 5000 అయినాయి, తర్వాత రాయలేదుగా. అట్లాగే భవిష్య పురాణంలో కూడా 4800 సంవత్సరాలే ఇచ్చాడు.
4,32,000 సంవత్సరాలు అన్నాడు కదా. అవును. భయంకరమైనటువంటి మహాపాపాలు చేయడం వల్ల, గుహత్య చేయడం వల్ల కలియుగం తగ్గిపోయింది, భగవంతుని రాక నిశ్చయం చెప్పాడు. సో అందుకని అదొక ప్రీడేటెడ్ ఇయర్స్ ఇచ్చినా కూడా ఈ పాపాల వల్ల ఆ వయస్సు తరిగిపోయి 5,000కే కలియుగం అంతం అయిపోయింది. ఎట్లా అంటే కలియుగము అంతములో జరగవలసినటువంటి పాపాలని ప్రథమ యుగంలోనే ప్రథమ పాదములోనే జరిగి అది లుప్తమైపోయింది. అర్థమైందండి. 4,32,000 సంవత్సరాలు వర్తించవలసినటువంటి ఇది చివరి స్థితిలో జరగవలసినంత పాపం ఇప్పుడే నిండిపోయింది. ఒక్క ధర్మం కూడా లేకుండా, ఒక్క పాదం కూడా లేదు. అందుకనే భూదేవి పరమాత్మ దగ్గరికి పోయి వేడుకోవడం, వాళ్ళు 7 రావడము, 34లో జన్మించడము, జన్మించిన తర్వాత తపస్సు, ధ్యానం, యోగం అని మంటేశ్వరి మాత అన్నం లేదు, నీరు లేదు, అందరికీ బోధ చేయడము, అహింసా పద్ధతి బోధ చేయడం. మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా యోగం అంటే తెలుసు, ధ్యానం అంటే తెలుసు, తపస్సు అంటే తెలుసు, యజ్ఞాలు చేస్తున్నారు. అవునండి, అవును. మరి యజ్ఞాలు చేస్తుంటే యజ్ఞం చేసిన దగ్గర నేను ఉండను అని వాడు మొత్తుకున్నాడు. అవును. కానీ నేను ఉండను, పరమాత్మ యజ్ఞాలు చేస్తున్నాను, నేను నా నుంచి కాదు అని మొత్తుకున్నాడు వాడు. కాబట్టి నేను కృతయుగము 1/8/1943 కంటే ముందే సూర్యలోకం నుంచి రావడం జరిగింది, వారు జన్మించడం జరిగింది. ఆ పరమాత్మను పంపడం వల్ల నేను తర్వాత వస్తా అన్నాడు. కాబట్టి మళ్ళీ ఇదే శ్లోకము 12/8/2026లో ప్రథమ పాదములో విషమే నక్షత్రంలో కర్కాటక రాశిలో సేమ్ అదే ఆషాఢ మాసంలో వస్తుంది మళ్ళీ. అంటే ఏదైతే 1943లో వచ్చిందో అదే నక్షత్రంలో మళ్ళీ వస్తుంది. 12వ తారీఖు 8వ నెల 2026 నాడు సేమ్ అదే పొజిషన్ తో వచ్చేస్తుంది. అంటే ఏమిటి, ముందుగత వచ్చింది కదా, కలియుగం అంతమైందని చెప్పినాం కదా, అంటే సంధికాలం నడుస్తుంది. ఆ 43 నుంచి 100 సంవత్సరాలు సంధికాలం, అంటే 2043 వరకు సంధికాలం. ఈ సంధికాలం అంతా ప్రక్షాళన జరుగుతుంది, కడిగివేయబడుతుంది. అంటే ప్రళయం జరుగుతుందా? ఖండ ప్రళయం, నైమిత్తిక ప్రళయమే, పూర్తి భూమి కూడా కరిగిపోయి నీళ్ళలో కలిసిపోతుంది. అది కాదు, బ్రహ్మదేవుని యొక్క ఇప్పుడు 50 దాటిందంటే వారికి రెండవ ప్రార్థం నడుస్తున్నది బ్రహ్మదేవునికి. అది అయిపోయిన తర్వాత నైమిత్తిక ప్రళయం జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగేది ఖండ ప్రళయం అనే భాగవతం చెప్తుంది. అంటే ఇప్పుడు భూకంపాలు వస్తాయి, అదే భవిష్యమాలికలు కాలజ్ఞానములో అదే ఉంది. భూకంపాలు వస్తాయి, అగ్ని యొక్క ఇది చూస్తూనే ఉన్నాం, చాలా జరుగుతుంది. మన లాస్ ఏంజలీస్ లో అంతా మంటంతా అంటుకుంది, యుఎస్ లో ఇంకా వేరే చోట్ల కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. అట్లాగే ఎడారులో నీరు వచ్చేసింది. అవునండి, ప్రకృతి మొత్తం మారిపోయింది. కరోనా వచ్చింది. ఎప్పటి నుంచి అంటే 5,000 వరకు, అంటే 1900 సంవత్సరం వరకు. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడైంది? 1914 నుంచి 18 వరకు యుద్ధం జరిగింది. యుద్ధాలు జరుగుతాయి అన్నాడు కదా, అయ్యింది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, అది ఇప్పుడు 38 నుంచి 45 వరకు. పార్థివో భూప వ్యయో భూప క్షయంగత పునః పంచవర్షేణ వీర భూప భవిష్యతి కాలజ్ఞానం. ఇది అయిపోయిన తర్వాత నేను వస్తాను. రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, మొదటి ప్రపంచ యుద్ధం అయింది, అంత ప్రక్షాళన జరుగుతున్నది. ఎప్పుడైతే కలియుగం 5,000 అయిపోయిందో ఇదంతా యుద్ధకాలం వచ్చేది. మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడు జరుగుతున్నది అని భవిష్యమాలికలో రాశారు. భాగవతంలో ఉంది, అట్లాగే కాలజ్ఞానంలో ఉంది, భవిష్యమాలికలో కూడా ఉన్నది. జన నష్టం జరుగుతుంది. ఇదే ఖండ ప్రళయం అంటేనే జన నష్టం. మరి ఈ నేపథ్యంలో మనం సామాన్యమైన పౌరులు, మనుషులు ఏంటి చేయాలి వాళ్ళని కాపాడుకోవడానికి? అయితే ముందుగా దీనికంటే ముందు కల్కి భగవాన్ గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఎట్లా అంటే 12/8/2026లో మళ్ళీ ఇదే శ్లోకం వస్తుంది. యదా చంద్రచ్చ శ్లోకము అదే వర్తిస్తుంది. చంద్రుడు, సూర్యుడు, గురువు,
ఏకరాశిలో ప్రవేశించి పుష్వే నక్షత్రములో మొదటి పాదములో ఆషాఢ మాసములో అమావాస్య నాడు మళ్ళీ అమావాస్య నాడు సమావేశం కావడం, ఇది కృతము యుగం ప్రారంభం వస్తుంది అని చెప్పడం వేదవ్యాసుడు రాయడం తప్పుగా. సత్యం సత్యం న సంశయ అని బ్రహ్మంగారు. అస్మాభి లిఖితం యత్రాపి వీరం విరూపాక్ష ఈశ్వర సన్నిధం. నేను విరూపాక్ష ఈశ్వరుని యొక్క సన్నిధిలో కూర్చొని ఇంకా ఎక్కడెక్కడో కూర్చొని ధ్యానం చేస్తూ రామబ్రహ్మ నిర్గుణాకారం వీర బ్రహ్మార్క తేజసం నాద బ్రహ్మ ఇతి ప్రోక్తం నానాదేశాని లక్షణం. ఎక్కడెక్కడ జరుగుతుందో అంత భగవంతుడు నాద బ్రహ్మ నా చెవులో చెప్తుంటే ఎట్లెట్లా చెప్తున్నానో అట్లట్లా రాసుకుంటూ పోయాను. అదే కాలజ్ఞానము వీర బ్రహ్మేంద్ర స్వామి. వారు ఎటువంటి వారు చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించిండు. గుత్తి అంటే వారి యొక్క సేవకుడైనటువంటి అక్కయ్య భార్య. బ్రహ్మంగారు ఏదో చెప్తుండు, దేవతలు ఉన్నారు అది ఇది చిత్రాలని చెప్తుండు, చూస్తా అని వేస్తాడు, ఇంకా చేస్తాడు. అయ్యో నా భార్య చనిపోయిన స్వామి అని కాళ్ళ మీద పడంగానే మళ్ళీ లేపుతాడు. అది సాధ్యమైద్దా? మానవులో సాధ్యం కాదు. అమ్మా పోలేరి తీసుకురా నిప్పు అనగానే ఆ తల్లి నిప్పు తీసుకొని వస్తుంటే అందరు గడగడగడగ వణికిపోయారు. అన్ని మళ్ళీ పెళ్లిలో. అది మానవ సాధ్యమా? మానవాతీత శక్తితోటి ఉన్నటువంటి పరమాత్ముడు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు రాసింది తప్పైతుందా? సీసం కరిగి తాగిండు బతుకుతారా? అది సాధ్యం కాదు. మానవులకు సాధ్యం కాని పనులు చేసినటువంటి మహాత్ముడు రాసినటువంటిదే. మరి ఇక్కడ భవిష్యమాలిక కూడా స్వయంగా జగన్నాథుడే. ఎట్లా అంటే అక్కడ నిదర్శనం కొన్ని చెప్తాను. దాంట్లో భవిష్యమాలికలో ఏమని రాయబడి ఉన్నదంటే నేషనల్ రోడ్డు అవుతుంది వర్షాలు అని అయ్యింది. ఇప్పుడు ఉన్నటువంటి కేసింగ్ మహారాజు అతనికి పుత్ర సంతానం ఉండదు. 4వ రాశి ఆయన బంగారు చీపురుతోటి భగవంతుని దగ్గర ఊకి ఆ రథం మీద ఇవన్నీ ఇప్పుడు ఉన్నాడు. అతనికి పుత్ర సంతానం ఉండదు, లేరు నిజానికి. అట్లాగే నా యొక్క రత్నాల మంటపం కాలిపోద్ది అన్నాడు. కాలిపోయింది. పైన కట్టినటువంటి జెండా కాలిపోతుంది అన్నాడు. కొన్ని విజువల్స్ చూసారు, కాలిపోయింది. అట్లాగే ఒక గ్రంథం ఒకటి అరుణ యొక్క స్తంభం మీద కూర్చుంటుంది అని ఇవన్నీ సంకేతాలు. భగవంతుడు కలికి భగవానుడు వచ్చిందని తెలపడానికి గుర్తులు, సంకేతాలు దాంట్లో ఇచ్చాడు భవిష్యపురాణం. ఇది జరిగింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పూరి జగన్నాథులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పూజారి పెద్ద వయసులో ఉన్నటువంటి వాడు. అతను ఆ యొక్క ప్రతిమలని తీసి వేరే క్రొత్త ప్రతిమలు పెట్టేటప్పుడు లైట్లు అన్ని బంద్ చేస్తారు. అవును, విన్నానండి. బంద్ చేసి వారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఆ ప్రతిమలు యాప చెట్టు యొక్క ఇది తోటి చేస్తారు. చేసి అది మార్చేటప్పుడు వీళ్ళు లైట్లన్నీ బంద్ చేసి ఒక తాడు కట్టి గంట కట్టి ఆ తాడెమ్మడి పోయి ఆ యొక్క బలభద్రుంది, జగన్నాథుంది, సుభద్రమాతది ఆ ప్రతిమలు తీసి పక్కకు పెట్టి కొత్త ప్రతిమలు పెడతారు. జగన్నాథుని యొక్క విగ్రహం కింద ఒకటి ఇది ఉంటుంది, దాంట్లో పెట్టడానికి ఒకటి. ఆ కృష్ణుని యొక్క బ్రహ్మ పదార్థం అంటారు. బ్రహ్మ పదార్థం ఎవరైనా చూస్తే కళ్ళ కనిపిస్తుందా? మన ఆత్మని చూసేటటువంటి, తన ఆత్మను తాను చూసేటటువంటి వ్యక్తికి అతను కనిపిస్తాడు. నువ్వు ఆత్మదర్శనం చేసుకో, ఆయన కనిపిస్తాడు. నీ ఆత్మనే నువ్వు చూడలేనప్పుడు వేరే ఆత్మ నీకెట్లా తెలుస్తుంది? కాబట్టి వారు ఇట్లా చేయబెట్టంగానే, పూజారి చేయబెట్టంగానే ఆ యొక్క స్థితి వేరే ఉంటుందట. ఆ చేతికి అవి స్లీవ్స్ తొడుకొని పెట్టి ఆ పాతాటి నుంచి తీసి ఈ కొత్తగా పెట్టినటువంటి ప్రతిమలలో ఒకటి ఇది ఉంటుంది. ఆ పెట్టడానికి పెట్టిన తర్వాత పనిచేస్తారు. జరిగింది. స్వయంగా అట్లాగే చేస్తారు.
ఆ విధంగా పెట్టినటువంటి ముఖ్యమైనటువంటి ఆ పూజారి చేసినటువంటి ప్రతిరోజు కూడా అక్కడ నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేటప్పుడు భగవంతుడు అతనికి కనిపిస్తాడు. అంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని ఆయనకు రూఢి. ఎప్పుడైతే కనిపించడో ఆయన జన్మకి వెళ్ళిపోయిండు అని అర్థం అని భవిష్యమాలికలో రాశారు. 2005 నుంచి కనిపిస్తలేదు. అంటే అప్పుడు జన్మ ఎత్తేసారు, జన్మ ఎత్తాడు అని అదొక గుర్తు అని మాలిక. 2005 నుంచి అంటే భగవంతుడు వచ్చాడు. ఇవన్నీ గుర్తులు. ఒకటి ఎక్కడి నుంచో పోయినటువంటి 9 ఫీట్ల పొడవు ఉన్నది, అదో వింత ఒక స్తంభం రాయి ఉన్నది, దక్షిణ భాగంలో పడి ఉన్నది, అది పడి ఉంటుంది అని భవిష్యమాలి. ఇది గుర్తు. అది ఇప్పుడు మనం స్వయంగా చూడవచ్చు అక్కడ. ఇవన్నీ గుర్తులు. భగవంతుడు జన్మకు పోయాడు, జగన్నాథుడు. అంటే కల్కి భగవానుడు మనుష్య జన్మ ఎత్తేసారు. దీని ప్రకారం అంతే కదా. 2026 వస్తుందంటే దీనికంటే ముందు జన్మించాలి కదా. ఎవరు? మాధవుడు. మాధవుడు వైకుంఠంలో ఉన్నటువంటి మాధవుడు మళ్ళీ జగన్నాథుడు జన్మకొచ్చాడు అంతములో. సంధికాలం కదా, దీన్ని దాటి జన్మ తీసుకోకూడదు. కలియుగంలోనే జన్మ తీసుకోవాలి. అప్పుడేమో 34లో జన్మ, 43లో వచ్చినప్పుడు 34లో తీసుకున్నారు. ఇప్పుడు 2026లో వచ్చింది కాబట్టి 5లో జన్మ తీసుకున్నారు. జగన్నాథుడు జన్మకు పోయిందని మాలిక చెప్పు. ఇది సత్యము. నా కన్నులతోటి నేను చూశాను, నా తపోశక్తితోటి వారిని దర్శనం చేసుకున్నాను. మహోత్తర బాబాను 2016లో వారిని దర్శనం చేసుకున్న తర్వాత క్రియాయోగం నేర్చుకోవడానికి పూరి జగన్నాథ్ పోయాను. హరిహరానంద ఆశ్రమంలో అక్కడ నేను క్రియాయోగం నేర్చుకున్నాను. అదే టైంలో మాలిక గురించి తెలిసిన తర్వాత ఇది సత్యమో నిజమో అని నా యొక్క ఆశ్రమంలో నేను ఒక్కడనే ఉంటాను. అది అడవిలో ఉంది, ఎవ్వరు ఉండరు, సాధన చేసుకుంటున్నాను. నా గురువు దయ వల్ల నేర్పినటువంటి యోగ స్థితిని నేను సాధన చేసుకుంటున్నాను. ఇది సత్యమా నిజమా కాదా అని ఒకనాడు 2022 మార్చి 13 నాడు రాత్రి 1కి ధ్యానంలో కూర్చున్నాను. సునాయాసముగా మహావిష్ణువు యొక్క దర్శనం. హరి హరి. ఏమిటి ఇందు చాలా సంవత్సరాలు చేసినా గానీ, తపస్సు చేసినా గానీ దర్శనం కాని పరమాత్ముడు ఇది నిజమా కాదా అని నేను అనుకుని సంకల్పం చేసి చూసి ఆహా పరమాత్మ అని శాస్త్రం. అతని రూపం వేరుంటది. కిరీటాన్ని పెట్టుకోడు, ఇట్లా రారు. మనం చూసినట్టుగా ఇవి సినిమాలు చూసినట్టు కాదు. వారి యొక్క లైట్ వేరే ఉంటుంది, శివుని యొక్క లైట్ వేరే ఉంటుంది, మానవుల యొక్క లైట్ వేరే ఉంటుంది, ఆత్మ యొక్క లైట్ వేరే ఉంటుంది. ఆత్మలు ఎన్నో రకాలు ఉంటాయి. దివ్యాత్మ ఇవన్నీ కాలజ్ఞానంలో రాసింది. ఏ ఆత్మని ఎట్లా గుర్తుపట్టాలి? నీ దగ్గరకు వచ్చి అట్లా వెలుగుతుంటది. నువ్వు ఎట్లా గుర్తుపడతావు? మా అమ్మ చెప్పి, నా గురువు చెప్పారు. మా అమ్మ పిలిస్తే మా నల్గొండలో ఉన్న నాకు వినపడేది. అమ్మ ఇక్కడ ఉండేది రాములో అనగానే అక్కడి నుంచి వచ్చేది. అటువంటి నా తల్లి దివ్య శక్తులు శివుని దగ్గరికి పోయి, శివుడు ఎక్కడున్నాడు అంటే బ్రహ్మరాంబ 1975లో యానగుందిలో మాయమై శ్రీశైలం పోయి అక్కడ తపస్సు చేసుకొని బ్రహ్మరాంబ గుడిలో ఒక చిన్నది రంధ్రం ఉంటే సూక్ష్మ రూపంలో పోతూ ఉంటే కాలువ ఉన్నది. ఆ కాలువ నుంచి పోతూ ఉంటే దేవత పోలీసులు ఉన్నారట, నాగేంద్రుడు కాపలా ఉన్నాడట. పోతూ ఉంటే పోవద్దన్నారట. ఎందుకు అంటే ఆ లోపట ఒకటి చెరువు ఉన్నది, కొలను ఉంది, అక్కడ తపస్సు చేస్తున్నాడు శివుడు అని చెప్పారట అమ్మకు. అయితే నేను కూడా తపస్సు చేస్తున్నాను, వారితో మాట్లాడతా అంటే శివునితో పర్మిషన్ తీసుకొని అమ్మను పంపిస్తే వారు పోయి 45 నిమిషాలు మాట్లాడడం జరిగింది. స్వయంగా నాతో చెప్పడం జరిగింది. అది పుస్తకంలో వ్రాయడం. నేను వారు అమ్మ చెప్పినటువంటి ప్రతి ఒక్కటి గ్రంథస్థం చేశాను. వారితోటి 45 నిమిషాలు మాట్లాడి నేను ఇక హిమాలయ పర్వతాన్ని వెళ్ళిపోతున్నాను, నీవు తల్లి భావనతోటి ఉండి భక్తుల్ని ఉద్ధరించు అని చెప్పడం జరిగింది. శివుడి యొక్క ఆజ్ఞతోటి మళ్ళా వచ్చి అమ్మ 1978లో కరీంనగర్లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని భక్తుల ఉద్ధారణ కొరకు తన యొక్క తపస్సుని, అన్నం లేదు నీరు లేదు, పేగులు మూట కట్టుకొని తపస్సు చేసి వచ్చినటువంటి భక్తులకు పంచిపెట్టేది శక్తి పాపం. అటువంటి తల్లి సద్గురు వీర ధర్మజమాత. ఆ విధంగా చేయడం వల్లనే మన భారతదేశంలో
యజ్ఞము, యాగము, తపస్సు ఇంకా ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇంకా. ఉన్నాయి కాబట్టి కలిగి ఎగిరిపోయి వాడు తల్లి లేదు, వాడు ఉండడికి ఎట్లా ఉంటాడు? మరి ఇప్పుడు మరి ఎందుకు ఇంత ఫర్ ఇన్స్టెన్స్ భవిష్యమాలిక చాలా ప్రచారం జరుగుతుంది కదా, చాలా ఖండ ప్రళయ జరుగుతుంది, ఇప్పుడు భూకంపాలు వస్తాయి, చాలా విధ్వంసం జరుగుతుంది అని చాలా చెప్తున్నారు కదా. అయితే చాలా మంది భయపడిపోతున్నారు. భయపడిపోయి ఏంటండి మమ్మల్ని ఇలా భయపెడుతున్నారు మీరు ఇవన్నీ చెప్పి అని అంటున్నారు. మరి వాళ్ళకి ఎలా సమాధానం చెప్తారు? టైం వచ్చింది కాబట్టి శ్రీకృష్ణుడే ఆపలేదు. ఆయన పోయేటప్పుడు అర్జునుడు పిలిచి సముద్రం అది మునిగిపోతుంది అని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని పొమ్మని చెప్పాడు. శ్రీకృష్ణుని యొక్క మరి అందరినీ తీసుకొని పోయి అక్కడికి పోయి వెళ్ళిపోమని చెప్పాడు. సముద్రం ముంచేస్తుంది, అది అపవిత్రం కారాదు, అది ఇప్పుడు తేలబోతుంది, ఇక్కడ మునిగిపోతుంది, ఆంధ్ర ప్రాంతం అంతా మునిగిపోతుంది, అది బయటకు వస్తుంది, మళ్ళీ కల్కి భగవానుడు అక్కడ ఉండి పరిపాలిస్తాడు అని రాసి ఉన్నది, భవిష్యమాల్పులో ఉన్నది. ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు చెప్పుకుంటున్నాము, ఒక ఉల్క వస్తుంది అని పేపర్లో చూస్తున్నాము. అది భూమిని ఢీకుంటుంది, ఢీకుంటున్నప్పుడు ఇదైతుంది, భూమి ఇదైతుంది, సముద్రం పైకి వస్తుంది, ఇప్పుడు మంచు పర్వతాలు కరుగుతున్నాయి. అదే అంటే ఈ నేపథ్యంలో మరి మానవులు ఏంటి చేయాలి? త్రిసంధ్య అని చాలా ప్రచారం చేస్తున్నారు కదా. అసలు ఏంటి త్రిసంధ్య అంటే? అది ఒకవేళ చదివితే మనం సేవ్ అయిపోతామా? మళ్ళీ పంచభూత ప్రళయం నుంచి కాపాడుకోగలమా అనే ప్రశ్న. ఇప్పుడు భగవంతుని ఆజ్ఞ ప్రకారము మునులు, దేవతలు అందరూ మన భారతదేశంలోనే ఉన్నారు. వారికి ఎటువంటి దోకాలి, వారు సేఫ్. వారు ఇంకా ఒక్కొక్కరు 1000 మంది తయారు చేయాలి. అట్లా ఆ విధంగా ధర్మం చేస్తారు. అదే కాకుండా కల్కి భగవానుడు ఏం చేస్తాడంటే, భాగవతంలో రాసి ఉన్నది, ఆయన వచ్చిన తర్వాత భీష్ముని యొక్క తాత దేవాకి, శంతనుడు వాళ్ళ తండ్రి దేవాకి, చంద్రవంశం, సూర్యవంశంలో కూడా మరు అనేటటువంటి ఒక రాసు, కలాపి అనే గ్రామం ఉంటుంది. అది ఎక్కడుందంటే బద్రీనాథ్కు 25 కిలోమీటర్లు. నేను అక్కడికి పోయి నేను అదంతా కూడా సర్చ్ అవుట్ చేశాను. 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఈ పేర్లో ఉన్నటువంటి వాళ్ళు లేరు. అయినా సరే వాళ్ళు యుగాల తరబడి తపస్సు చేసినటువంటి మహాత్ములు దర్శనం కారు. వాళ్ళిద్దరిని కూడా పిలిపించి ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మంలో నిలిపేటట్టుగా చేస్తారు. అంటే ఖండ ప్రళయం అయిన తర్వాత మళ్ళీ వర్ణాశ్రమం ఇది జరుగుతూనే ఉంటది. వారు వాళ్ళని పిలిపించి వర్ణాశ్రమ ధర్మాలు వర్ణాశ్రమ ధర్మం అంటే తెలుసు కదా, ఆ విధంగా ధర్మాన్ని నిలుపుతారు. అండ్ మరి త్రిసంధ్య ఎలా చేయొచ్చు? ఎవరైనా చెయ్యొచ్చా అది? త్రిసంధ్య అంటే ఏంది? భగవంతునికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం పూట చేసేటటువంటి ప్రార్థనే త్రిసంధ్య. వేదంలో ఒక రకంగా చెప్తున్నది త్రిసంధ్య గురించి, వేదంలో ఒక రకంగా, పురాణాల్లో ఒక రకంగా చెప్పింది. అట్లాగే భవిష్యమాలలో కూడా త్రిసంధ్య చెప్పడం. ఇదంతా కూడా భగవంతుని ధర్మం. అంటే త్రిసంధ్య చేస్తే మనం కూడా దైవత్వం పొంది మనం ప్రయాణిస్తామా? ఒక నావ అంతే. నావ ఎట్లా అంటే త్రిసంధ్య భగవంతుని యొక్క దశావతారాల యొక్క వర్ణన. అవునండి, వర్ణన అంటే దశావతార స్తోత్రం అదంతా కూడా. ఇంకా ఏంటంటే ఇంకా దుర్గామాధవ స్తుతి రెండవది, తర్వాత కల్కి భగవాన్ యొక్క మంత్రము, తర్వాత 16 నామ, మహావిష్ణువు యొక్క 16 నామ, షోడశ నామ స్తోత్రాలు. ఇదే దీన్ని ప్రతిరోజు కూడా చదవాలని మాలికలో రాయబడి ఉంది. మాధవ నామాన్ని జపం చెయ్యాలి, భాగవతాన్ని పఠన చెయ్యాలి. ఎవరైతే భాగవతాన్ని పఠన చేస్తారో వారి హృదయంలోనికి ప్రవేశించి వారికి శాంతి కలిగిస్తాను, యోగ స్థితి కలిగిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక నావ అవుతుంది. సత్యయుగానికి పారు కావడానికి, దాటలోని పోవటానికి ఇది సహకరిస్తుంది అని మాలిక చెప్పడం జరిగింది. అందుకే ప్రచారం అంతా చేస్తున్నారు, భయపడడానికి కాదు. భయపడి కాదు, అందరూ త్రిసంధ్య చేసుకుని ఆ
ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా మనం ట్రాన్సాక్షన్ అవ్వచ్చు అని కావచ్చు అని కేవలం భక్తులకు అందరికీ తెలుసు. ఎట్లా మనం ఇది కావాలి, ఇదే భవిష్యమాలిక తెలుగు యొక్క లిపిని నా చేత ఆ హిందీ నుంచి తెలుగులోనికి అనువాదం చేయడం జరిగింది. అట్లాగే అన్ని భాషల్లోనికి కూడా కాశీనాథ్ మిశ్రా మహాత్ముడు ముందుగాక ఒరిస్సా భాషలో ఉన్నటువంటి భవిష్యమాలికని ఎంతో కష్టపడి వారు పూర్తి కూడా ఆ భాగాలుగా హిందీలో వ్రాయడం జరిగింది. దాన్నే స్వయంగా అన్ని భాషల్లోనికి అనువాదం చేయడం జరిగింది. ఇదంతా కూడా భక్తుల యొక్క సేవ చేస్తున్నారు కాశీనాథ్ మిశ్రా గారు. భగవంతుని యొక్క కార్యం ఎవరైతే చేస్తారో, భగవంతుడు ఇతడు అని ఎవరైతే గుర్తిస్తారో వారికి ముక్తి తప్పదు అని వరాహ పురాణంలో వ్రాసి అయ్యా అయ్యా ఇది తప్పదు. అయితే భవిష్యమాలిక బుక్ అమెజాన్ లో దొరుకుతున్నది, తెప్పించుకోవచ్చు, మీరు చదవచ్చు. ఇది ఇంతవరకేనా అంటే కాదు, మీకు ఇంకా ఎంతో చదవవలసింది. కేవలం ప్రథమ స్థితి మాత్రమే. ఇది తెలుసుకోవచ్చు, కలికి భగవాన్ గురించి తెలుసుకోవచ్చు, జగన్నాథుని యొక్క ఉనికి తెలుసుకోవచ్చు. ఇదంతా ప్రారంభ స్థితి తెలుసుకొని మీరు జాగృతి కావాలని నేను భక్తులకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా మాకు అన్ని వివరించి చెప్పారు. మనం మళ్ళీ కలుసుకుందాం అని ఆశిస్తూ జై శ్రీ మాధవ్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణుడైనటువంటి పరమాత్మునికి పూర్ణమైనటువంటి మనస్సుతోటి అర్పణ చేస్తున్నాను. పరమాత్మ స్వీకరించు. జై శ్రీ మాధవ్.